గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం డిఫరెన్షియేషన్కి సంబంధించి 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 7 మార్క్స్ చూద్దాం ఒకసారి. ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ minus root over 1 minus x square, then find dy by dx. dy by dx value ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే let x square equal to cos 2 theta తీసుకున్నాం. x square equal to cos 2 theta. y equal to ఎంత అవుతుంది? tan inverse of root over 1 plus x square, that is 1 plus cos 2 theta plus root over 1 minus cos 2 theta by root over 1 plus cos 2 theta minus root over 1 minus cos 2 theta అవుతుంది. 1 minus cos 2 theta అవుతుంది is equal to tan inverse of root over 1 plus cos 2 theta. 1 plus cos 2 theta అంటే ఫార్ములా ఒకటి ఉంది. cos 2 theta equal to in terms of cos's 2 cos square theta minus 1. అలాగే in terms of sines 1 minus 2 sin square theta. cos 2 theta plus 1 is equal to 2 cos square theta అంటే 2 cos square theta plus root over 1 minus cos 2 theta. ఈ cos 2 theta ని RHS వైపు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ minus 2 sin square theta ని LHS వైపు తీసుకొస్తే అప్పుడు ఎంత అవుతుంది? 2 sin square theta equal to 1 minus cos 2 theta అవుతుంది. అంటే 1 minus cos 2 theta equal to 2 sin square theta అవుతుంది by 1 plus cos 2 theta root over 2 cos square theta minus root over 2 sin square theta. 2 sin square theta bracket close is equal to tan inverse of 2 cos square theta అంటే ఎంత అవుతుంది? root 2 cos theta plus root 2 sin square theta అంటే root 2 into sin theta అవుతుంది by root 2 cos theta minus root 2 sin theta అవుతుంది. root 2 sin theta. న్యూమరేటర్ లో root 2 కామన్ తీసి అలాగే డినామినేటర్ లో కూడా root 2 కామన్ తీసి క్యాన్సిల్ అవుతుందిగా. అంటే రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంది? this is y equal to tan inverse of cos theta plus sin theta by cos theta minus sin theta అవుతుంది. cos theta minus sin theta అవుతుంది. y equal to both numerator ని denominator ని cos తో డివైడ్ చేస్తాం అంటే వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదుగా. కాబట్టి tan inverse of 1 plus sin theta by cos theta అంటే ఎంత అవుతుంది? tan theta అవుతుంది. అలాగే by 1 minus tan theta అవుతుంది. 1 minus tan theta is equal to tan inverse of 1 plus tan theta by 1 minus tan theta అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 1 ని pi by 4 గా రాసుకుంటాం. అంటే 1 అంటే tan pi by 4 గా రాయొచ్చు ప్లస్ tan theta by 1 minus 1 into tan theta అంటే 1 ని tan pi by 4 గా రాసాం అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? tan pi by 4 plus tan theta by 1 minus tan pi by 4 into tan theta అంటే దేనికి ఫార్ములా? tan of a plus b అంటే tan inverse of tan pi by 4 plus theta. tan pi by 4 plus theta again bracket close. tan inverse of tan theta that is theta అంటే ఎంత అవుతుంది?
π/4 ప్లస్ తీటా. దిస్ ఇస్ y ఈక్వల్ టు, ఇప్పుడు కానీ మనం x² ఈక్వల్ టు cos 2 తీటా తీసుకున్నాం. దీని నుంచి x² ఈక్వల్ టు cos 2 తీటా తీసుకున్నాం. cos 2 తీటా. ఇప్పుడు cos అంటే 2 తీటా ఈక్వల్ ఎంత అవుతుంది? cos ఇన్వర్స్ ఆఫ్ x² అవుతుంది. అంటే తీటా ఈక్వల్ ఎంత అవుతుంది? 1/2 ఇంటూ cos ఇన్వర్స్ ఆఫ్ x² అవుతుంది. cos ఇన్వర్స్ ఆఫ్ x² అవుతుంది. ఈ తీటా వాల్యూ y ఈక్వల్ టు π/4 ప్లస్ తీటా సబ్స్టిట్యూషన్ చేద్దాం. y ఈక్వల్ టు π/4 ప్లస్ వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos ఇన్వర్స్ ఆఫ్ x². cos ఇన్వర్స్ ఆఫ్ x². ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అంటే dy/dx ఈక్వల్ టు π/4 ఇస్ కాన్స్టెంట్. కాబట్టి కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ప్లస్ 1/2 ఇంటూ cos ఇన్వర్స్ ఆఫ్ x². cos ఇన్వర్స్ ఆఫ్ x². ఇక్కడ cos ఇన్వర్స్ ఆఫ్ x² అంటే cos ఇన్వర్స్ ఆఫ్ x². cos ఇన్వర్స్ ఆఫ్ x² కి -1/√1 x² అవుతుంది. అంటే x² హోల్ స్క్వేర్. మళ్ళీ దేనికి డిఫరెన్షియేషన్ చేయాలి? x² దానికి డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. therefore dy/dx is equal to 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది మూలంగా -1 into x అంటే ఎంత అవుతుంది? -x by √1 x² whole square, that is 1 - x power 4. Therefore dy/dx equal to -x by √1 - x power 4 అవుతుంది. y equal to tan inverse of √1 plus x² plus √1 - x² by √1 plus x² minus √1 - x² కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుందయ్యా అంటే dy/dx ఎంత అవుతుందంటే -x by √1 - x power 4 అవుతుంది. Next, second one, if y equal to x power tan x plus sin x power cos x, find dy/dx. find dy/dx. ఇక్కడ y equal to x power tan x plus sin x power cos x. y equal to x power tan x plus sin x power cos x అవుతుంది. sin x power cos x ఇచ్చింది. let u equal to x power tan x తీసుకున్నాం. అలాగే v equal to sin x power cos x. sin x power cos x అవుతుంది. both sides logarithm అప్లై చేద్దాం. take log on both sides. ఏమవుతుంది? log u equal to log of x power tan x అవుతుంది. x power tan x అవుతుంది. log u equal to log a power b equal to b log a అంటే tan x into log x అవుతుంది. tan x into log x అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారండి? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. differentiate with respect to x on both sides. log x కి డిఫరెన్షియేషన్ ఎంత? 1/x. log x కి డిఫరెన్షియేషన్ 1/x. కాబట్టి log u కి ఎంత అవుతుంది? 1/u. మళ్ళీ u is డిఫరెంట్ వేరియబుల్ కాబట్టి u కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే du/dx అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు x ఆపరేటర్ x అవుతుంది. అలాగే tan x into log x అంటే uv ఫామ్ లో ఉంది. కాబట్టి tan x into
log x కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది 1/x అవుతుంది ప్లస్ log x ఇంటూ tan x కి ఎంత అవుతుంది secant square x అవుతుంది log x కి tan x కి secant square x అవుతుంది ఇప్పుడు du by dx మనకు కావాల్సింది du by dx కాబట్టి u ఇంటూ tan x by x plus log x into secant square x log x into secant square x where u is equal to x power tan x this is equal to x power tan x into tan x by x plus log x into secant square x this is du by dx equal to du by dx equal to అలాగే v equal to sin x power cos x take log on both sides ఏమవుతుంది log v is equal to sin x log of sin x power cos x log of sin x power cos x is equal to cos x into log sin x అవుతుంది ఇప్పుడు this is equal to log v and differentiate with respect to x on both sides differentiate with respect to x on both sides log v కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది 1/v మరి v is డిఫరెంట్ వేరియబుల్ కాబట్టి v కి డిఫరెన్షియేషన్ చేస్తే dv by dx is equal to ఇది కూడా uv ఫామ్ లో ఉంది కాబట్టి cos x into log sin x కి డిఫరెన్షియేషన్ ఎంత 1/sin x మళ్ళీ sin x is another function sin x కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది cos x అవుతుంది cos x అలాగే ప్లస్ log sin x into cos x కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది minus sin x అవుతుంది sin x అవుతుంది sin x ఇప్పుడు dv by dx is equal to v into cos by sin అంటే cot x అవుతుంది into cos x minus sin x into log sin x అవుతుంది into log sin x where v is equal to sin x power cos x dv by dx is equal to sin x power cos x into cot x cos x minus sin x log sin x this is dv by dx కానీ మనం y ఈక్వల్ టు ఏమనుకున్నాం x పవర్ tan x నేమో u అనుకున్నాం అలాగే sin x పవర్ cos x నేమో v అనుకున్నాం అంటే y ఈక్వల్ టు u ప్లస్ v అవుతుంది u ప్లస్ v డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ dy by dx is equal to du by dx plus dv by dx అవుతుంది where du is equal to dy by dx is equal to du by dx x power tan x into tan x by x plus log secant square x plus dv by dx equal to dv by dx అంటే ఏమవుతుంది sin x power cos x into cot x cos x minus sin x log x
log x, sin x log x, bracket close. Therefore dy by dx equal to x power tan x into tan x by x plus log x secant square x log x secant square x plus sin x power cos x into cot x cos x minus sin x into log sin x, log sin x, log sin x, log sin x అవుతుంది. Next one, if x power y equal to e power x minus y, then show that dy by dx equal to log x by 1 plus log x whole square, 1 plus log x whole square. Given x power y equal to e power x minus y, e power x minus y. Take log on both sides, log on both sides. ఏమవుతుంది? log of x power y equal to log of e power x minus y, e power x minus y. x power y, log of x power y అంటే y log x అవుతుంది, y log x is equal to, ఇది కూడా ఏమవుతుంది? x minus y into log e అవుతుంది, log e అవుతుంది. But log e to the base equal to 1, log e to the base equal to 1. Therefore y log x equal to x minus y, x minus y. ఇప్పుడు ఏమవుతుంది? x equal to y plus y log x అవుతుంది, y plus y log x, y plus y log x equal to, y కామన్ తీస్తే 1 plus log x, 1 plus log x. Therefore y equal to x by 1 plus log x, y equal to x by 1 plus log x. Differentiate with respect to x, with respect to x on both sides, on both sides. This implies dy by dx, dy by dx is equal to x by 1 plus log x అంటే ఏ ఫామ్ లో ఉంది? u by v ఫామ్ లో ఉంది, u by v ఫామ్ లో ఉంది. దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి? v into du minus u into dv by v square, ఇది ఫార్ములా. Differentiation of u by v equal to v into du minus u into dv by v square అవుతుంది. ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? v into, that is 1 plus log x into differentiation of x అంటే ఎంత అవుతుంది? 1 minus u into, where u is equal to x into dv అంటే 1 plus log x కి డిఫరెన్షియేషన్ అంటే ఏమవుతుంది? 1 plus log x కి డిఫరెన్షియేషన్ 1 కేమో 0 అవుతుంది, ప్లస్ log x కేమో 1 by x అవుతుంది, by 1 plus log x whole square అంటే v square, 1 plus log x whole square. Therefore dy by dx is equal to 1 plus log x, 1 plus log x minus x into 1 by x, x into 1 by x by 1 plus log x, 1 plus log x whole square. x cancel అవుతుంది, ఇక్కడ 1 plus log x minus 1 by 1 plus log x whole square. ఈ minus 1 plus 1 కూడా cancel అవుతుంది, అంటే log x by 1 plus log x whole square. Therefore dy by dx is equal to log x by 1 plus log x whole square.
x power y equal to e power x minus y. Therefore dy by dx equal to log